లైక్ ఇక్కడ మీరు చూస్తే కొంచెం ప్రెస్ చేసి చూసినప్పటికీ హే బైకర్ బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్స్ అగైన్. నేను మీ వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. దిస్ ఈస్ ద ఫస్ట్ తెలుగు వీడియో అండి, బలినో 2022 మోడల్. సో మనం చూస్తున్నది డెల్టా మోడల్. సో టాప్ ఎండ్ మోడల్స్ ఎనీవేస్ అందరు చేస్తూనే ఉంటారు. మీకోసం నేను బేస్ టు సెకండ్ మోడల్, ఇందులో ఏం ఫీచర్స్ వస్తాయి, బికాస్ దిస్ ఈస్ ద వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అండి. ఈ వేరియంట్ చాలా సేల్ అవ్వబోతుంది. అండ్ ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి, కంఫర్ట్ ఏ విధంగా ఉంది, రీడిజైన్ అయిన డిజైన్ ఏ విధంగా ఉంది, ప్రైజింగ్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. న్యూ బలినోకి సంబంధించి బిల్డ్ క్వాలిటీ కూడా నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్పబోతున్నాను. ఇలాంటి ఫస్ట్ వీడియోస్ నన్ అదర్ దాన్ ద ఓన్లీ బైకర్ ఛానల్ తెలుగులో ఎప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ఈజ్ మీరు సపోర్ట్ చేయండి. వీఆర్ ఎయిమింగ్ టువర్డ్స్ 1 lakh. ఈ వీడియో చూసిన వాళ్ళు చూసినట్టు లైక్ చేయండి. అట్లీస్ట్ మినిమం 10,000 likes ఈజ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఆ విధంగా మాకు లైక్స్ వస్తే వీడియో కూడా చాలా బాగా ప్రమోట్ అవుతుంది. అండ్ వీ విల్ బీ ఆల్సో మోర్ ఎంకరేజబుల్ టు గెట్ దిస్ వీడియోస్. ఇలాంటి వీడియోస్ తెలుగులో తీసుకురావాలంటే కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే కావాల్సిందే. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. సో ముందుగా మనకు బెలెనో అంటే ఫస్ట్ జనరేషన్ బెలెనో సెడాన్ మోడల్ గుర్తొస్తుంది. దాని తర్వాత నెక్సాలో ఫస్ట్ బెలెనో లాంచ్ అయింది ఈ టైప్ ఆఫ్ డిజైన్తో, ఒక హ్యాచ్ బ్యాక్లో. అండ్ ఇప్పుడు వచ్చేది ద న్యూ ఏజ్ బెలెనో 2022. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెల్టా వేరియంట్ నుంచి మనం ఫస్ట్ కీస్ నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాము. వెల్ నోన్ కీస్ మనకి ఇదే టైప్ ఆఫ్ 2 కీస్ ఇందులో ఆఫర్ చేస్తున్నారు. లాక్ అన్లాక్ ఉంటుంది. అండ్ టాప్ ఆఫ్ ద లైన్ వేరియంట్లో చూసుకుంటే మనకి కీ డిఫరెంట్గా ఉంది అండ్ ఇంకా స్టైలిష్గా ఉంది. అందులో వేరే ఫీచర్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇప్పుడు డిజైన్ గురించి మనం మాట్లాడుకుందాం. హోల్ డిజైన్ బాడీ లాంగ్వేజ్ మనం మాట్లాడుకున్నట్లయితే సిమిలర్గా ఉంటుంది, కానీ ఏవైతే చేంజెస్ జరిగాయో డెఫినెట్లీ అవి ఎలివేటెడ్గా అయితే ఉన్నాయి. మీరు చూడొచ్చు ఫ్రంట్ గ్రిల్ ఏదైతే ఉందో దీని డిజైన్ మొత్తం చేంజ్ చేశారు. నెక్సా గ్రిల్ ఇక్కడ చూడొచ్చు మీరు, సుజుకి లోగోతో పాటు కింద మనకి క్రోమ్ లైనింగ్. ఐ డోంట్ థింక్ సో మీకు వేరే ఏ బ్రాండ్లో కూడా బేస్ టు సెకండ్ మోడల్ దట్టు వాల్యూ ఫర్ మనీ మోడల్లో మనం చూసుకుంటే ఈ విధమైన క్రోమ్ ఫినిషింగ్ అయితే అవైలబుల్గా ఉండదు. అది ఒకటి కొంచెం ప్రీమియం టచ్అప్ మనకి బేస్ టు సెకండ్ మోడల్లోనే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కిందగా చూసుకుంటే ఈ బంపర్ కూడా బ్లాక్ ఫినిష్ ఇవ్వకుండా బాడీ కలర్ ఇచ్చారు కదా. సో ఎక్కడ కూడా మీకు ఒక టాప్ వేరియంట్ తర్వాత నెక్స్ట్ మోడల్ తీసుకున్న ఫీలింగ్ ఉంటుంది, కానీ ఒక బేస్ నుంచి సెకండ్ మోడల్ తీసుకున్న ఫీలింగ్ ఉండదు. ఆ విధంగా డిజైన్ అనేది ఇందులో చేశారు. క్లియర్గా మనం కనిపిస్తుంది అండ్ ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్. ఇక్కడ చూసుకుంటే ఫాగ్ ల్యాంప్స్ రావండి. ఈ వేరియంట్లో మనం చూసుకుంటే ఫాగ్ ల్యాంప్స్ అనేది ఇవ్వట్లేదు. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ సెటప్స్ బేస్ టు సెకండ్ మోడల్ డెల్టాలో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇండికేటర్స్ వచ్చేసి మనకి హాలోజన్లో ఇచ్చారు. అండ్ ఈ అటెన్షన్ ఇన్ డీటెయిల్ మీరు చూసుకుంటే బ్లాక్ కలర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా బాగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అండ్ అలాగే ఇప్పుడు మనం బోనెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ న్యూ ఏజ్ బలినోని చూసినప్పుడు ఫస్ట్ మన ఐసైట్ వచ్చేసి ఈ బోనెట్ పైన వెళ్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ద మేజర్ చేంజ్. మనం ఫ్రంట్ లుక్లో చూసుకున్నట్లయితే జనరలీ ముందు బలినోలో మనం మాట్లాడుకుంటే కంప్లీట్లీ కర్వీ షేప్లో ఉంటుండే, కంప్లీట్లీ కైండ్ ఆఫ్ రౌండ్ షేప్లో ఉండేది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే లాట్ ఆఫ్ షార్ప్ ఎడ్జెస్ ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఫ్లో ఏదైతే ఇక్కడ ఉందో డిజైన్ ఫ్లో, ఇక్కడ చూసుకుంటే మీరు ఈ డిజైన్ ఫ్లో ఏదైతే ఉందో ఇప్పుడు కొంచెం మనకి మోర్ షార్ప్ ఎడ్జెస్ తోటి న్యూ ఏజ్ బలినో వస్తుంది. సో లుక్స్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం డెఫినెట్లీ ఎన్హాన్స్డ్ లుక్స్ అయితే మనకి ఈ న్యూ ఏజ్ బలినోలో లభిస్తున్నాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సైడ్ లుక్స్ చూద్దాము. సైడ్ లుక్స్ మాత్రం మోస్ట్లీ ఎవిడెంట్గా ఉన్నాయండి. ఎక్కువ చేంజెస్ మనం ఇక్కడ నోటీస్ చేయము. ఫస్ట్ మనం వీల్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు చూసుకుంటే ఈ వేరియంట్లో క్యాప్ వీల్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇవి 15 inch వీల్స్ అండి. అండ్ టైర్ సెక్షన్ 185/65 ఇవ్వడం జరుగుతుంది. అపోలో టైర్స్తో వస్తుంది. అండ్ టాప్ ఆఫ్ ద వేరియంట్స్ మనం చూసుకున్నట్లయితే 16 inch వీల్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాయ్ వీల్ డిజైన్ కూడా మారిపోయింది. ప్రీవియస్ వేరియంట్తో కంపేర్ చేసుకున్నట్లయితే అలాయ్ వీల్ డిజైన్ కూడా అప్గ్రేడెడ్గా ఉంది. ఆ వేరియంట్ తీసుకున్న వాళ్ళకి ఆ డిఫరెంట్ ఫీల్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అలాయ్ వీల్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే అలాయ్ వీల్ ఉన్నప్పుడు కార్ యొక్క స్టెబిలిటీ ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ హయ్యర్ ఇన్ సైజ్ ఎప్పుడైతే మనం వీల్ సైజ్ వెళ్తూ ఉంటామో స్టెబిలిటీతో పాటు అండ్ ఏదైతే మనకి డ్రైవింగ్ ఫీల్ ఉంటుందో, సస్పెన్షన్ బిహేవియర్ ఉంటుందో అది కూడా స్లైట్లీ చేంజ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సేమ్ అదే డిజైన్. ఇక్కడ ఓఆర్వీఎంలో ఎటువంటి చేంజెస్ లేవు. టోన్ ఆన్ సిగ్నల్ ఇచ్చే ఎలక్ట్రిక్లీ మనము ఇన్సైడ్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే దిస్ ఇస్ ద సేమ్ డిజైన్ ఫ్లో అండి. కానీ టాప్ ఆఫ్ ద లైన్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ బ్లాక్ కలర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది మొత్తం మనకి క్రోమ్ ఫినిష్తో ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్. ఈవెన్ మోర్ ప్రీమియంగా అయితే కనబడుతుందని చెప్పాలి టాప్ ఆఫ్ ద లైన్లో. ఇక్కడ మనం చూసుకుంటే డోర్ హ్యాండిల్స్ అనేది బాడీ ఇన్ కలర్ ఇస్తున్నారు. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. బికాజ్ బేస్ టు సెకండ్ మోడల్లో బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ మోస్ట్ ఆఫ్ ద అదర్ బ్రాండ్స్ ప్రొవైడ్ చేయరు. బ్లాక్ కలర్ డోర్ హ్యాండిల్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఫ్రంట్లో కూడా మనం చూసాము బంపర్ కింద బ్లాక్ కలర్ యూస్ చేయలేదు, బాడీ కలర్ ఇచ్చారు. ఇక్కడ కూడా బాడీ కలర్ ఇచ్చారు. సో నోవేర్ యూ ఫీల్ లైక్ మీరు ఒక బేస్ టు సెకండ్ మోడల్ కొనే ఫీల్ అయితే మీకు రాదండి. ఎందుకంటే నేను చూసి ఈ వెహికల్ని కొద్దిసేపు స్పెండ్ చేశాను కదా, ఐ ఫెల్ట్ లైక్ చాలా మంచి వర్త్ అప్గ్రేడ్స్ మారుతి తీసుకొచ్చిందని అయితే అనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా డిజైన్ గురించి మాట్లాడుకుంటే సైడ్లో మాత్రం అదే విధంగా ఉంటుంది. అండ్ దెర్ ఈజ్ వన్ గ్రీడీ థింగ్ అని చెప్పాలి. టాప్ ఆఫ్ ద లైన్లో మనకి
సన్ రూఫ్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రియర్ లుక్స్ చూద్దాము. మోస్ట్ ఎక్కువ చేంజ్ మనకి ఎక్కడ జరిగింది న్యూ ఏజ్ బలీనోలో అంటే రియర్లో అని చెప్పొచ్చు అండి. రియర్ యొక్క ప్రొఫైల్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. డిజైన్ లాంగ్వేజ్ అదే ఉన్నప్పటికీ లుక్స్ పరంగా మాత్రం ఈ న్యూ ఏజ్ బలీనోలో చాలా న్యూ ఫీల్ వస్తుంది మనకి. మీరు ఇక్కడ చూసుకుంటే టెయిల్ లైట్ డిజైన్ చూడొచ్చు, సి షేప్ టైప్ ఇచ్చారు. అండ్ టెయిల్ లైట్ వచ్చేసి మనకి ఈ టెయిల్ గేట్ పైన వరకు ఎక్స్టెన్షన్గా ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీరు ఎల్ఈడి లైటింగ్. అండ్ ఈ డిజైన్ మాత్రం చాలా ప్రీమియంగా కనిపిస్తుంది వితౌట్ ఎనీ డౌట్. సో ఇది కొంచెం మంచి ఇంక్లూజన్ అని చెప్పాలి ఇన్ ద న్యూ వేరియంట్. రిఫ్లెక్టర్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలాగే పార్కింగ్ సెన్సర్స్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వేరియంట్లో కూడా డీఫాగర్ని అనేది ఆఫర్ చేస్తున్నారండి. హై మౌంట్ స్టాప్ ల్యాంప్తో పాటు మీరు ఇక్కడ చూసుకుంటే స్మాల్ రూఫ్ యాంటీనా అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ బలీనో మీరు చూసుకున్నట్లయితే ఈ బలీనో యొక్క బ్యాజింగ్ కూడా కొంచెం డిఫరెంట్ స్టైలింగ్లో ఇచ్చారు. ప్రీవియస్గా వచ్చే మోడల్తో కంపేర్ చేసుకుంటే కొంచెం స్టైలింగ్ కూడా ఇందులో చేంజ్ చేయడం అనేది జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ సింప్లీ సో బూట్ గురించి మనం మాట్లాడుకుంటే మీరు చూడవచ్చు ఇక్కడ కొంచెం స్టఫ్ అయితే ఆల్రెడీ ఉంది. బట్ ద థింగ్ ఏంటంటే కొంచెం బూట్ లిఫ్ట్ ఏదైతే ఉంటుందో హైగా ఉంది, కానీ చాలా ఎక్కువగా మనకి లగేజ్ అనేది ఇందులో అకామిడేట్ చేస్తుంది. ఇంటీరియర్లో వెళ్ళి చూద్దాము, ఎందుకంటే ఇంటీరియర్లో చాలా చేంజెస్ జరిగాయి. కంఫర్ట్ ఏ విధంగా ఉంది, న్యూ డాష్ బోర్డ్ డిజైన్ ఏ విధంగా ఉంది, అవన్నీ మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ మనం డోర్ పైన ఏం ఆఫర్ చేస్తున్నారో చూద్దాము. డోర్ పైన మనం చూసుకున్నట్లయితే కొంచెం ప్రీమియం టచ్అప్ కంప్లీట్గా డాష్ బోర్డ్ లేఅవుట్ అయితే చేంజ్ అయిందండి. ఈ బ్లూ కలర్ ఎలిమెంట్స్ ఏవైతే మీరు చూస్తున్నారు ఇక్కడ కూడా ఫ్యాబ్రిక్ని యూస్ చేశారు. ఇది కూడా సేమ్ బ్లూ కలర్ ఫినిష్, నెక్సా బ్లూ కలర్ని ఇందులో యూస్ చేశారు. ప్రీమియం ఫీల్ అయితే ఎక్కువగా కనబడుతుంది. అండ్ ఈ వేరియంట్లో కూడా మీరు చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ నుంచి టాప్ ఆఫ్ ద లైన్ వరకు 4 పవర్ విండోస్ని ఆఫర్ చేస్తుందండి. కొన్ని బెస్ట్ ఫీచర్స్ని ఈ న్యూ ఏజ్ బలీనోలో వితౌట్ ఎనీ డౌట్ మారుతి అయితే తీసుకొచ్చింది. ఇక్కడ నుంచి మనం ఓఆర్వీఎం కంట్రోల్స్ని అనేది కంట్రోల్ చేయొచ్చు. ఈ వేరియంట్లో మనకి బ్లాక్ అండ్ కలర్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ ఆఫ్ ద లైన్లో క్రోమ్ ఫినిషింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్టోరేజ్ స్పేసెస్ రిమైన్స్ ద సేమ్ అండి. 1 లీటర్ బాటిల్ ఈ విధంగా పెట్టిన తర్వాత కూడా చాలా వరకు మనకి స్పేస్ అయితే ఉంది. 4 డోర్స్లో మనకి చాలా మంచి స్టోరేజ్ ప్లేస్ ఇంక్లూజన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే బోనట్ ఓపెన్ చేయొచ్చు, ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ ఇచ్చారు, హెడ్లైట్ లెవెలింగ్కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. మెయిన్ ఏం నచ్చిందంటే ఈ టచ్ అండ్ ఫీల్ ఏదైతే ఉందో కొంచెం క్వాలిటీ పరంగా మాత్రం డెఫినెట్లీ మారుతి టేకెన్ కేర్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఇంటర్నెట్లో ఏదైతే బిల్డ్ క్వాలిటీకి సంబంధించి కొంచెం కన్సర్న్ ఉందో మారుతి టువర్డ్స్, అది మాత్రం డెఫినెట్లీ టేకెన్ కేర్ చేసింది. అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు మళ్ళీ మనకి స్టోరేజ్ ప్లేస్ ఇంక్లూజన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ టాప్ ఆఫ్ దట్ ఇప్పుడు డాష్ బోర్డ్ పైన మనకి వెంట్స్ గురించి మాట్లాడితే వెంట్స్ డిజైన్ అనేది కంప్లీట్లీ మారిపోయిందని చెప్పాలి. ఇక్కడ మీరు చూసుకుంటే కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఇది కూడా ప్రీమియంగా కనిపిస్తుంది. అగైన్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఇంటీరియర్లో ఒక న్యూ ఫీల్ని అయితే తీసుకొని వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ స్టీరింగ్ గురించి మాట్లాడుకుందామండి. స్టీరింగ్ పైన మనకి ఈ వేరియంట్లో కూడా చూసుకుంటే మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ అనేది ఆఫర్ చేయడం ఐ డోంట్ థింక్ సో ఎనీ అదర్ కార్ ఈజ్ ఆఫరింగ్. వేరే ఏదైనా మ్యానుఫ్యాక్చర్ ఇస్తున్నారో లేదో. ఇక్కడ నుంచి మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఎఫ్ఎంకి సంబంధించి కంట్రోల్స్ చేయొచ్చు, కాల్ ఆన్సర్ డిక్లైన్ కూడా చేయొచ్చు. అంటే ఈ ఫీచర్స్ వచ్చేసి ఈ వేరియంట్లో ఇవ్వడం అనేది చాలా గ్రేట్ థింగ్ అని చెప్పాలి. బిల్డ్ క్వాలిటీ పరంగా మనం మాట్లాడుకుంటే ఇట్స్ ఓకే. అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో యాక్చువల్ బిల్డ్ క్వాలిటీ ఏ విధంగా ఉందో డెఫినెట్లీ నేను ఆన్సర్ చేయబోతున్నాను, విచ్ యూ గైస్ ఆర్ వెయిటింగ్ ఫర్. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఓన్లీ మనకి హైట్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఇచ్చారు, రీచ్ అనేది ఇవ్వలేదు. అలాగే మీరు స్టీరింగ్ పైన చూసుకుంటే ఈ వేరియంట్లో కూడా క్రోమ్ ఫినిషింగ్ టచ్అప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు డెఫినెట్లీ కొంచెం ప్రీమియం ఫీల్ని అయితే తీసుకొస్తాయండి ఈ వేరియంట్కి సంబంధించి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే దిస్ ఈస్ హౌ ఇంజన్ ఆన్. ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ ఇవ్వలేదు ఈ వేరియంట్లో. ఒక థింగ్ని మీరు నోటీస్ చేయొచ్చండి, ప్రీవియస్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే మనం వెహికల్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో బలినోకి సంబంధించి కంప్లీట్లీ 1 minute కంప్లీట్లీ నాయిస్ అనేది 0 నాయిస్ ఉంటుండే. కానీ ఇప్పుడు కొంచెం మనకి నాయిస్ ఇంజన్లో ఏదైతే నాయిస్ ఉంటుందో ఆ నాయిస్ కొంచెం వినబడుతుంది వితౌట్ ఎనీ డౌట్. కానీ డ్రైవ్ చేసేటప్పుడు ఏ విధంగా ఉంది రిఫైన్మెంట్ లెవెల్, ఈ నాయిస్ వల్ల రిఫైన్మెంట్ లెవెల్స్ ఏమైనా చేంజ్ అయ్యాయా అవన్నీ నేను డ్రైవ్ రివ్యూలో డెఫినెట్గా షేర్ చేస్తాను. కానీ ఏదైతే క్వైట్నెస్ ఉండేనో బనీలో మనకి నాయిస్ అయితే వినబడుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం చూసుకున్నట్లయితే స్టీరింగ్ హోల్డ్ అయితే చాలా బాగుందండి. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీవియస్ వేరియంట్లో మనకి కంప్లీట్లీ రౌండింగ్ షేప్లో ఇచ్చారు. మనం ఏదైతే XL6లో చూసామో ఆ సార్ట్ ఆఫ్ స్టీరింగ్ ఇందులో ఆఫ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చాలా నీట్గా సొఫిస్టికేటెడ్గా. నన్ను అడిగితే ఇలాంటి డయల్స్కి సంబంధించి నాకు చాలా ఇష్టం అండి. ఎప్పుడైతే రెవ్ అవుతూ ఉంటుందో ఆ ఫీల్ వేరే ఉంటుంది డ్రైవ్ చేసేటప్పుడు. మధ్యలో మనం చూసుకుంటే స్మాల్ MID స్క్రీన్ ఇచ్చారు. టైంతో పాటు రేంజ్ అండ్ అలాగే ఆల్ ద డ్రైవర్ ఎసెన్షియల్ డీటెయిల్స్ అనేది ఇందులో మనకి చూపిస్తుంది.
అండ్ ఇప్పుడు సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడదామండి అండ్ అలాగే అడ్జస్ట్మెంట్స్ గురించి మాట్లాడదాము. మాన్యువల్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి, ఇందులో ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్స్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు ఈ వేరియంట్లో. కానీ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్రెడీ బెలినోలో సీట్ కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది. కానీ ఈ మోడల్లో చూసుకున్నట్లయితే మీరు చూడొచ్చు కొంచెం ఎక్స్టెన్షన్ కైండ్ ఆఫ్ బకెట్ సీట్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ సైడ్లో ఏదైతే కుషనింగ్ ఉందో ఎక్స్టెండ్గా ఇచ్చారు. ఇక్కడ కూడా మీరు చూసుకుంటే థై సపోర్ట్కి కొంచెం ఎక్స్టెండెడ్ ఇవ్వడం జరిగింది. విత్ దిస్ కొంచెం మోర్ కంఫర్ట్ని అయితే ఈ న్యూ ఏజ్ బెలినో ఆఫర్ చేస్తుందని చెప్పాలి వితౌట్ ఎనీ డౌట్. కాకపోతే మనకి ఈ వేరియంట్లో ఫ్యాబ్రిక్ని యూస్ చేశారండి, లెదర్ ఇవ్వలేదు. టాప్ ఆఫ్ ద లైన్లో చూసుకుంటే లెదరేట్ సీట్స్ని బెలినోలో ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కంప్లీట్ డాష్ బోర్డ్ ఎక్స్ప్లోర్ చేద్దాము. బిఫోర్ దట్ వేరియంట్ వైజ్ ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయో మీకు ఇప్పుడు స్క్రీన్ పైన నేను డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి చూడండి వీడియో పాజ్ చేసుకొని. అయితే డాష్ బోర్డ్ లేఅవుట్ అనేది కంప్లీట్లీ చేంజ్ చేశారండి. డిజైన్ కూడా చేంజ్ అయింది డాష్ బోర్డ్కి సంబంధించి. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫినిషింగ్ అనేది చాలా ప్రీమియం లెవెల్ టచ్అప్ని మనకి ఈ న్యూ ఏజ్ బెలినోలో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా కొంచెం మస్క్యులర్ టైప్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డిజైన్ ఎలిమెంట్స్ మాత్రం ఒక కొత్త ఫీల్ మనకి బెలినో ఇంటీరియర్లో కలిగిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ సేమ్ సార్ట్ ఆఫ్ గ్లవ్ బాక్స్ ఇచ్చారు. ఐ థింక్ కొంచెం గ్లవ్ బాక్స్ సైజ్ కూడా చిన్నగా అయిందని నాకు అనిపిస్తుంది. ఎస్, కొంచెం సైజ్ అయితే చిన్నగా అయిందండి. అండ్ ఇక్కడ ట్విన్ కప్ హోల్డర్స్ ప్లేస్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ కూడా మనం ఫోన్స్ని అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు కొంచెం స్పేస్ ఇచ్చారు హ్యాండ్ బ్రేక్ కింద. కానీ ఒకటి ఏంటంటే వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇచ్చుంటే బాగుండేది. వైర్లెస్ ఛార్జింగ్ అనేది న్యూ ఏజ్ బెలినోలో ఇంకా ఆఫర్ చేయట్లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు బేస్ వేరియంట్ నుంచే ఆటో క్లైమేట్ కంట్రోల్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇది కూడా చాలా బెస్ట్ ఫీచర్ అని చెప్పాలి. అండ్ ఇక్కడ మీరు ఏవైతే చూస్తున్నారో లుక్ ఎట్ దిస్, ఈ టచ్ అండ్ ఫీల్ అనేది చాలా అంటే చాలా బాగుందని చెప్పాలి. ఈ క్వాలిటీ కూడా మీరు చాలా బాగుందండి, ప్రీమియం లెవెల్గా ఉంది. సింగిల్ టోన్ కలర్ కాకుండా డ్యూయల్ టోన్ టైప్ ఆఫ్ ఫినిషింగ్ అనేది ఆప్ట్ చేసుకున్నారు. టచ్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ పియానో బ్లాక్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. వాల్యూ ఫర్ మనీ వేరియంట్ తీసుకున్నప్పుడు మనకి ఇలాంటి ప్రీమియం టచ్అప్స్ అయితే ఏ బ్రాండ్లో కూడా ప్రొవైడ్ చేయట్లేదు. మేబీ ఏదైతే సేల్స్లో బెలినో కొంచెం వెనుక పడిపోయిందో ఆఫ్టర్ ఆల్ రోస్, డెఫినెట్లీ ఏవైతే ఇన్క్లూజన్స్ జరిగాయో ఇవి మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవబోతున్నాయి మారుతి స్టాండ్ పాయింట్ నుంచి మనం చూసుకున్నట్లయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే యూఎస్బీకి సంబంధించి అవుట్లెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే 12 వోల్ట్ పవర్ ఛార్జింగ్ సాకెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ బెలినోలో మనం చూసుకుంటే CVT అవైలబుల్గా ఉండేది. ఇప్పుడు ఓన్లీ 5 స్పీడ్ గేర్ బాక్స్ మాన్యువల్తో పాటు AGS ఆటో గేర్ షిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే మోర్ ఫన్ లవింగ్ CVT ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో దట్ థింగ్ ఈస్ మిస్సింగ్ అని చెప్పాలి. బట్ ఇన్ దాట్ ప్లేస్ మనకి AGS అనేది అవైలబుల్గా ఉంది విచ్ ఇస్ మోర్ రిలయబుల్. లైక్ మాన్యువల్ వేరియంట్ తర్వాత నెక్స్ట్ మనకి బెటర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ సిటీలో డ్రైవ్ చేయాలంటే AGS మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ వేరియంట్లో మనం చూసుకుంటే ఈ 7-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇస్తున్నారు. అండ్ టాప్ ఆఫ్ ద లైన్లో 9-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మధ్యలో మనకి ప్లేస్ చేయడం జరిగింది. చూడడానికి కొంచెం పెద్దగా కొంచెం ప్రీమియంగా ఈ వేరియంట్లో కూడా ఈ టచ్ స్క్రీన్ సిస్టమ్ ద్వారా మనము ఫీల్ అవ్వచ్చు. అండ్ ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అండ్ మ్యూట్ చేయాలంటే 1 సింగిల్ టచ్. సో దీస్ ఆర్ టచ్ రెస్పాన్సివ్ అండి. సో టచ్ రెస్పాన్సివ్ ఎలిమెంట్స్ కూడా మనకి వాల్యూ ఫర్ వేరియంట్ మనీలో ఐ డోంట్ థింక్ సో నో అదర్ బ్రాండ్ ఈస్ ప్రొవైడింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్ సెట్టింగ్స్లో మనం ఒకసారి వెళ్ళి చూద్దాము. డిస్ప్లే, డేట్, వెహికల్ అలర్ట్స్, ఇలా మనకి ఇవన్నీ డీటెయిల్స్ అనేది బేసిక్ నెసెసిటీ డీటెయిల్స్ ఇస్తున్నారు. మ్యూజిక్కి సంబంధించి మనం FM, AM తో పాటు బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు, USB కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనము కనెక్టివిటీ వైజ్ మాత్రం ఇష్యూస్ ఏం లేవు. హవెవర్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అయితే సపోర్ట్ చేయదు ఈ వేరియంట్లో. సో లుక్స్ వైజ్ మాత్రం ఈ విధంగా మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మాన్యువల్లీ అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి IRVM ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎస్, మనకి ఇటువైపు ఇక్కడ వైపు మనకి వ్యానిటీ మిర్రర్ ఇచ్చారు ప్యాసింజర్ వైపు. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పాలి. హవెవర్ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదు. అండ్ అగైన్ 2 హాలోజన్ లైట్స్ పరంగా మనం చూసుకుంటే మాత్రం ఇంటీరియర్లో లైటింగ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు 1 మోర్ లైట్. సో కంప్లీట్లీ క్యాబిన్లో మాత్రం డార్క్ నైట్ టైంలో వెళ్తే మాత్రం మీకు ఫుల్ ఆఫ్ లైట్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే టచ్ అండ్ ఫీల్ మారిపోయింది. బిల్ట్ క్వాలిటీ ఏదైతే ఉందో మీరు ఇక్కడ చూస్తే కొంచెం మనకి ప్రీమియం మెటీరియల్ యూజ్ చేశారండి. కానీ కింద చూసుకుంటే హవెవర్ దేర్ ఆర్ హార్డ్ ప్లాస్టిక్స్. కానీ ప్రీవియస్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే ప్రతి ఒక్క ప్లేస్లో మారుతి అయితే టేకెన్ కేర్ చేసింది, కొంచెం మంచి బిల్డ్ క్వాలిటీని యూస్ చేసింది. మనం ఈ కార్లో మారుతి దట్టు బెలినోలో ఏదైతే మంచి బెటర్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఉందో వాళ్ళకి ఇందులో మనం ఇప్పుడు చూస్తున్నాము. అండ్ అలాగే మనం ఇప్పుడు ఏసీ గురించి మాట్లాడుకుంటే నేను ఒక 10 to 15 minutes అయిందండి కూర్చొని. కానీ వేసిన వెంటనే ఆబ్వియస్లీ నేను రూఫ్ కిందే ఉన్నాను, కానీ ఒక 50 seconds to 1 minute మనం చూసుకుంటే కంప్లీట్గా చిల్ అయింది. ఏసీ వెంట్స్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు మారిపోయింది, మధ్యలో ఇవ్వడం జరిగింది. సో అండ్ ఇంటీరియర్కి సంబంధించి మాత్రం ఒక కొత్త ఫీల్ మనకి బెలినో ఇంటీరియర్స్లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెకండ్ రోలో ఉన్నాము. అండ్ బెలినో ది బెస్ట్ కంఫర్ట్ ఆఫర్ చేసే కార్స్లో వన్ ఆఫ్ ద కార్ ఇన్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ బెలినోలో ఎవరైనా కూర్చోవాలనుకుంటే కంఫర్టబుల్గా ఈ ప్లేస్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు చూడొచ్చు
వాంటెడ్లీ నేను నా డ్రైవింగ్ పొజిషన్తో పాటు ఈ రిక్లైన్ యాంగిల్ని కూడా వెనక్కి ఉంచాను. స్పేస్ మీరు చూడండి, నీ రూమ్తో పాటు హైట్ రూమ్ మీరు చూసుకుంటే నా హైట్ వచ్చేసి 5.8 అండి. 6 హైట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు. 6 అండ్ అబవ్ ఎవరైతే ఉంటారో కొంచెం మనకి స్లోప్ ఉంటుంది కాబట్టి, కూపే సార్ట్ డిజైన్ ఉంటుంది కాబట్టి కొంచెం హెడ్ అనేది టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ ఏదైతే న్యూ సీట్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారో మీరు చూడండి, ఇక్కడ కొంచెం లోపలికి కూర్చుంటారు, ఇంక్లైన్ యాంగిల్లో కూర్చుంటారు. మీరు ఇప్పుడు థై సపోర్ట్స్ ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకుంటే బెటర్ థై సపోర్ట్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ మధ్యలో కూడా పెద్దగా హంప్ లేదు. ఎస్ దెర్ ఈజ్ ఏ హంప్, కానీ ఇక్కడ మధ్యలో కూర్చున్న వాళ్ళు కూడా చాలా కంఫర్ట్గా లాంగ్ జర్నీ చేయొచ్చు. ఎందుకంటే బలినోతో నాకు మంచి గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాలి. మా ఫ్రెండ్స్ కార్స్ని నేను ఆల్మోస్ట్ 1.5 2 ఇయర్స్ చాలా వరకు లాంగ్ డ్రైవ్స్ కూడా చేశాను. కంఫర్టబిలిటీ గురించి మాత్రం నో డౌట్ అండి, బెస్ట్ కార్ అని చెప్పాలి వెనకాల కూర్చున్న వాళ్ళకి. కానీ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ టాప్ ఆఫ్ ద వేరియంట్లో ఇచ్చారో లేదో నాకు ఐడియా లేదు, కానీ ఈ వేరియంట్ మనం ఏదైతే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ చూస్తున్నామో ఈ విధమైన సీటింగ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. కుషనింగ్ కూడా కొంచెం సాఫ్ట్గానే ఇచ్చారు. టెక్స్చర్ కూడా ఫ్యాబ్రిక్ టెక్స్చర్ మీరు చూడొచ్చు, ఇక్కడ కొంచెం డిజైన్ ఎలిమెంట్స్ ఇవ్వడం జరిగింది. దీస్ ఆర్ నాట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండి, కానీ ఈ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో క్వైట్ ఎవిడెంట్గా ఉంది. ఈ విధంగా మనం కూర్చుంటే మంచి సపోర్ట్ మనకి హెడ్కి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చి కొంచెం పైకి ఇచ్చి ఉంటే ఇంకా బెటర్ కంఫర్ట్ అనేది హెడ్కి మనకి దొరికేది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టోరేజ్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. రియర్ ఏసీ వెంట్స్ అనేవి లేవు, టాప్ ఆఫ్ ద లైన్లో రియర్ ఏసీ వెంట్స్ వస్తాయి. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే 12 వోల్ట్ పవర్ ఛార్జింగ్ సాకెట్. ఈ ప్లేస్లో టాప్ ఆఫ్ ద లైన్లో మనకి USB Type-Cతో పాటు నార్మల్ కనెక్టివిటీ ఫీచర్ని కూడా ఇందులో ఇచ్చారు, బట్ ఈ వేరియంట్లో ఇవ్వలేదు. స్టిల్ ఇక్కడ కూడా అగైన్ మనకి యాంపుల్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ని అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో కంఫర్ట్ వైజ్ మాత్రం కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా జరిగిందని చెప్పాలి సీటింగ్ విషయానికి వచ్చినట్లయితే. అండ్ వ్యూవర్స్, వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అందరు అడుగుతారు, అన్నా మీరు బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పరేంటి అని. బట్ మారుతి నుంచి ప్రామిసింగ్ ఏంటంటే ఈ కార్కి మోర్ దెన్ 4 రేటింగ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ కార్ యొక్క బిల్ట్ ఇన్ క్వాలిటీ లోపల టచ్ అండ్ ఫీల్తో పాటు ప్రతి ఒక్క ఏరియాలో ఎక్కడెక్కడైతే ల్యాకింగ్ ఉండేనో బెటర్ మెటీరియల్ని యూజ్ చేశారండి. మీరు ఒకసారి షోరూమ్కి వెళ్ళి చూసిన తర్వాత వీడియోలో వచ్చి కూడా కమెంట్ చేస్తే నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పెయిడ్ రివ్యూస్ చేయలేదు. ఏదైనా జెన్యూన్గా మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక మంచి కాంటెంట్ ప్రొవైడ్ చేసే ప్రయత్నమే మనం ఆబ్వియస్లీ ఈ ఛానల్ నుంచి చేస్తూ ఉంటాము. మీరు ఒక్కసారి చూడండి, నేను డోర్ కొంచెం హార్డ్గా వేసి చూపిస్తాను, ఎందుకంటే ప్రీవియస్ బలినోతో ఈ బలినోతో చూసుకుంటే ఆ బిల్డ్ క్వాలిటీ ఫీల్ ఇంప్రూవ్మెంట్ అయితే ఇక్కడ నేను ఫీల్ అయ్యాను కాబట్టి మీకు చూపిస్తాను. సో ప్రీవియస్ వేరియంట్లో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఆ డోర్ వేసినప్పుడు వచ్చే సౌండ్ ఏదైతే ఉంటుందో బేస్డ్ ఆన్ దట్ బాడీ యొక్క బిల్ట్ స్ట్రెంత్ ఏ విధంగా ఉందనేది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ బాడీ మెటీరియల్ ఏదైతే ఉందో కొంచెం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ షీట్ని యూస్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. లైక్ ఇక్కడ మీరు చూస్తే కొంచెం ప్రెస్ చేసి చూసినప్పటికీ ప్రెస్ కూడా అవ్వట్లేదు, కానీ ప్రీవియస్ వేరియంట్లో మనం చూసుకుంటే కొంచెం గట్టిగా చేయి పెట్టినా కూడా కొంచెం బలినో లోపలికి వెళ్ళిపోతుండే. అది మాత్రం డెఫినెట్గా టేకెన్ కేర్ చేశారండి. మేబీ 5 స్టార్ వస్తుందో రాదో నేను కమెంట్ చేయలేను ఇప్పుడే, బట్ డెఫినెట్లీ ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ రేటింగ్ అయితే ఈ కార్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఇంజన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇంజన్ చూడొచ్చు మీరు 1.2 లీటర్ K సిరీస్ డ్యూయల్ జెట్ PVT టెక్నాలజీతో వస్తుంది విత్ ద స్టార్ట్ అండ్ స్టాప్ ఫంక్షన్. పవర్ ఫిగర్స్ మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. పవర్ ఫిగర్స్ రిమైన్స్ ద సేమ్, అరౌండ్ 86 PS పవర్ మనకి ఇందులో జనరేట్ చేస్తుంది. ఇంజన్ లేఅవుట్ కూడా మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దిస్ ఇస్ నాట్ ఈవెన్ డీజిల్ మోడల్, బట్ ఇన్సులేషన్ని కూడా ఇవ్వడం జరిగిందండి. సో మీకు ఇక్కడైనా అర్థం అవ్వచ్చు, మారుతి ఈజ్ టేకెన్ కేర్ ఇన్ ఫ్యూ ఏరియాస్. ఎక్కడైతే నెసెసిటీ లేని ఏరియాలో కూడా కొంచెం మంచి ఇంక్లూజన్స్ ప్రొవైడ్ చేసింది. బిల్డ్ క్వాలిటీ మాత్రం ట్రస్ట్ మీ, మీరు వీడియో చేసిన తర్వాత మళ్ళీ నేను చెప్తున్నాను, డెఫినెట్లీ వీడియో చూసి మీరు వెళ్ళి ఒకసారి వెహికల్ని చూడండి. ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేస్తే ఈ మోడల్లో బిల్డ్ క్వాలిటీ అనేది నిజంగానే ఇంప్రూవ్ అయ్యింది. అండ్ ఫైనలీ మనం ప్రైస్ గురించి కూడా మాట్లాడుకుంటే 6.35 lakhs నుంచి 9.5 lakhs అయితే బ్రాకెట్ ఉందో డెఫినెట్లీ జస్టిఫై చేస్తుంది విత్ ద న్యూ బిల్ట్ ఇన్ క్వాలిటీ. కొంచెం టచ్ అండ్ ఫీల్ బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంది, ఇంటీరియర్ ఏదైతే మనకి క్వాలిటీ ఏదైతే ఉంటుందో దాంట్లో చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది. షోరూమ్లో వెళ్ళి మీరు చూసి వచ్చిన తర్వాత కామెంట్ చేయండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి ఫస్ట్ వీడియోస్ ఆల్ ద టైమ్ బైక్ కార్ ఛానల్లో తీసుకొస్తూనే ఉంటుంది. మీ నుంచి ఇంకా మంచి సపోర్ట్ కావాలి. వీఆర్ ఎయిమింగ్ టువర్డ్స్ 1 lakh అయితే అది కూడా ఒక సైకలాజికలీ మంచి నెంబర్, ఇంకా మోర్ ఎంకరేజ్మెంట్ అనిపిస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. మోర్ వీడియోస్ ఆల్ ద టైమ్ ఫ్లో అవుతూనే ఉంటాయి. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.